Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి ఎస్ఐ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. 8 మార్కులకు అడుగుతూ ఉంటాడు, అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఓకే, మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. షో దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చేసాడు ఆర్ వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్. సో 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ అని చేయాలి అంటే మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. సో స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఓకే, సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్. ఓకే, సో డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి సో ఏబిసిడి ఒక స్క్వేర్ అనుకుందాం. మరి ఈ 4 పాయింట్లు స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే సైడ్స్ అన్నీ ఈక్వల్ చేయాలి. ఏబి బిసి సిడి డిఏ అన్నమాట. ఓకేనా, ఏబి బిసి సిడి డి ఆ 4 ఈక్వల్ రావాలి. సో దానితో పాటు డయాగ్నల్స్ ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి, ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి అన్నమాట. డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వస్తే దేర్ఫోర్ ద గివెన్ వర్టిసెస్ ఫార్మ్ ఏ స్క్వేర్ అని చెప్పచ్చు. మరి నెక్స్ట్ రాంబస్ వస్తుంది. రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏమంటే సో అన్ని సైడ్స్ ఈక్వల్, రాంబస్లో అయినా స్క్వేర్లో అయినా. అయితే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ ఎక్కడ, రాంబస్లో. సో ఇక్కడ స్క్వేర్లో మాత్రం డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సరే మరి చూద్దాం. ఏం లేదు, అన్నిటికీ డిస్టెన్స్ని కనుక్కోవడమే. 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఒక్కొక్క దాన్ని ఏబిసిడి అనుకుంటున్నా. లెట్ ద గివెన్ వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్, ఒకదాన్ని ఏ అనుకుంటున్నా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1,7, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 4,2, సి ఈజ్ ఈక్వల్ టు -1 -1, డి ఈజ్ ఈక్వల్ టు -4,4. ఓకే, మరి ఫస్ట్ అన్నిటి సైడ్స్ని కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ ఏబి సైడ్ని కనుక్కుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏబి కదా, సో ఇది x1 y1 x2 y2 అనుకోండి. x2 మైనస్ x1 మీరు పక్కనే కావాలంటే నోట్ చేసుకోండి. ఇది x1 y1, బి 4,2 ఇది x2 y2, x2 మైనస్ x1 y2 మైనస్ y1 కాబట్టి సో 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 7 హోల్ స్క్వేర్ అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 ఎంత, 3 అన్నమాట. 3 స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 7 అంటే -5 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, మైనస్ అనేది ఇక్కడ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25 అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 34 అవుతుంది. 34ని ఇంకేమన్నా, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇంకా మీరు ఇట్లా ఏమన్నా 2తో ఎల్సిఎం మెథడ్ లాగా చేస్తే 2 1s 2 7 టైమ్స్. ఎప్పుడైనా 2 2లు ఉంటే ఒక 2 రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో 2 కాబట్టి ఏబి. సో రూట్ 34ని మనం ఏం రాయలేం, 17 × 2. సో ఎప్పుడైనా రూట్ 4 ఉంటే 2 రాయొచ్చు, కానీ ఇంకా దీన్ని ఏం రాయలేం కాబట్టి అట్లనే వదిలేసింది. ఏబి కనుక్కునేసిన తర్వాత బీసీ కనుక్కుందాం. సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు మళ్ళీ డిస్టెన్స్కి ఫార్ములా బి ఆల్రెడీ ఉంది, ఇది x1 y1 అనుకోండి. మరి సి పాయింట్ పక్కన నోట్ చేసుకోండి, -1 -1, ఇది x2 ఇది y2 అనమాట. x2 మైనస్ x1 సో -1 -4 హోల్ స్క్వేర్, -1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే -1 -2 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ -1 -4 అంటే -5
హోల్ స్క్వేర్ అవుతుంది. -1 -2 అంటే -3 హోల్ స్క్వేర్ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √34. సో దిస్ ఈజ్ BC. నెక్స్ట్ మళ్ళీ AB కనుక్కున్నాము, BC. ఇప్పుడు CD కనుక్కుందాం. CD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ చూడండి, దీన్ని x1 y1 x2 y2 అనుకుంటే x2 minus x1 అంటే -4 minus of -1 ప్లస్ అవుతుంది. జాగ్రత్తగా చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ చెప్పండి 4 మైనస్ ఆఫ్ మైనస్ +1 అవుతుంది. y2 minus y1 కాబట్టి సో 4 + 1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 + 1 అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 1 అంటే 5 స్క్వేర్ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √34. CD అయిపోయింది. ఇప్పుడు DAని కనుక్కుందాం. నెక్స్ట్ మనం DAని కనుక్కుందాం. సో DA ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సేమ్ అదే ఫార్ములా. ఏలో నుంచి డీనైనా తీయండి, డీలో నుంచి ఏనైనా తీసేయండి. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉండడం వల్ల మైనస్ అనే టర్మ్ ప్లస్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో యాజ్ యూజువల్ D పాయింట్ రాసుకుంటున్నాం. -4 4 ఇది x1 y1. A అంటే ఏంటి? 1, 7 ఇది x2 y2 అనమాట. x2 minus x1 whole square అంటే 1 minus of minus +4 అవుతుంది. సో 1 + 4 whole square ప్లస్ y2 minus y1 అంటే 7 minus 4 whole square అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4 + 1 అంటే 5 స్క్వేర్ అనమాట. 7 minus 4 అంటే 3 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. సో మొత్తము √34 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు DA. సో అన్ని సైడ్స్ ఈక్వల్ వచ్చేసాయి. ఓకే, వచ్చాయి. ఇప్పుడు డయాగ్నల్స్ ఈక్వల్ వస్తాయేమో చూద్దాం. ACBD కనుక్కుందాం. సో AC కనుక్కుంటున్నా. AC ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే ఫార్ములా x2 minus x1 whole square ప్లస్ y2 minus y1 whole square. ఇక్కడ x1 y1 A, C అంటే x2 y2. ఇందులోంచి తీసేసేయండి. -1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 అంటే -1 -7 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 -1 ఎంత? -2 హోల్ స్క్వేర్. -1 -7 -8 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది 4, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది 64. సో మొత్తము √68. సో √68 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి దాన్ని అట్లనే వదిలేసేయండి. ఏదన్నా LCM మెథడ్ లాగా చేసి చేయొచ్చేమో ఒక్కసారి చూడండి. సో 4 ఇంటూ దీన్ని 4 1s 4 ఇంకా 4 7 times 28. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 68ని 4 ఇంటూ 17 లాగా రాసుకోవచ్చు. సో √4 అంటే ఎంత అంటే 2 అనమాట. ఇంకా √17 అట్లనే ఉంటుంది. ఓకే, √A ఇంటూ B లాగా ఉంది. సో √A ఇంటూ √B, రూట్ ఆఫ్ ఏబిని √A ఇంటూ √B లాగా రాయాలి. AC అయిపోయింది కదా. ఇప్పుడు BD కనుక్కుంటాను. సో BD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ B ఫస్ట్ పాయింట్ ఇదే కదా. సో B ఇక్కడ ఇది x1 y1 అనుకోండి. D అంటే x2 y2 అనమాట. x2 minus x1 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ అంటే 4 -2 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 -2 అంటే 2 స్క్వేర్ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64, 2 స్క్వేర్ అంటే 4. కాబట్టి
సో ఇంకొక లైన్ రాస్తాను చూడండి. ఇంకా BD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 68 అనమాట. మళ్ళీ 68ని ఏం రాసుకోవచ్చు, 4 1s 4 7 టైమ్స్. సో 4 ఇంటూ 17గా రాయొచ్చు. √4 అంటే 2 √17, మిగిలింది అట్లానే రాయాలి. ఓకేనా? సరే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్స్ ఈక్వల్ అయిపోయాయి, అలానే సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి. సో కాబట్టి దేర్ ఫోర్ ఒక లైన్ రాస్తాం. AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA. అంటే దట్ ఇంప్లైస్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చేసాయి. ఇప్పుడు అదేవిధంగా డయాగ్నల్స్. సో ఇంకొకటి ఏంటి, AC ఈజ్ ఈక్వల్ టు BD. సో దట్ ఇంప్లైస్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఓకే. సో ఇప్పుడు therefore the given vertices form a square. Hence the given vertices form a square. ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.